అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'లౌక్యం తెలవని ఓ నందిని' కథ. ఈ కథని రచించిన వారు సుదర్శనరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, పెళ్లి చూపులకొచ్చిన గోపాలతో ఓ 5 నిమిషాలు పర్సనల్గా మాట్లాడతానంది నందిని. సరేనని ఇరువైపు పెద్దలు అంగీకరించారు. ఇద్దరూ డాబా మీదకి చేరుకున్నారు. నందిని మాట్లాడటం ప్రారంభించింది. నా సంపాదన, నా స్వార్జితం, నా కష్టార్జితం. ఆ డబ్బు నేనేం చేసుకున్నా మీకు సంబంధం లేదు. నన్ను ఆ విషయమై ఇబ్బంది పెట్టకూడదు. ఆ డబ్బు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకివ్వను. నా సంపాదన నా తల్లిదండ్రులకే సొంతం కాబట్టి వారికే ఇస్తాను. అందుకిష్టమైతేనే ఈ పెళ్లికి అంగీకరిస్తాను. వారికి నేను ఒక్కర్తే సంతానాన్ని. కొడుకునైనా కూతురినైనా నేనే కదా. నేనే వారిని చూసుకోవాలి. ఇప్పటి వరకు నా జీతాన్ని మా నాన్నగారికి ఇచ్చేదాన్ని. ఇక ముందు వివాహమైన తర్వాత కూడా నా జీతాన్ని మా నాన్నగారికే ఇస్తాను. ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు. దయచేసి గమనించగలరు. పెళ్లి పేరుతో మా అమ్మ నాన్నలను వదులుకోలేను. పైగా కట్న కానుకలు మేము ఇవ్వం, ఇచ్చుకోలేం. పెళ్లి కూడా సింపుల్గా చేస్తారు. ఆ మర్యాదలని ఈ మర్యాదలని మేమేమీ చెయ్యం. పెళ్ళైన తర్వాత మాట మార్చకూడదు. మా అమ్మ నాన్నలను కూడా మీ అమ్మా నాన్నల్లా చూసుకోవాల్సింది. ఈ నా నిర్ణయంలో ఏమాత్రం మార్పు ఉండదు. పెళ్ళైన తర్వాత గొడవలు పెడితే శాశ్వతంగా మా అమ్మ నాన్నలను దగ్గరకు వచ్చేస్తాను. మాట తప్పితే నేను అస్సలు క్షమించను. అందుకే ముందే చెబుతున్నా. ఇవన్నీ మీకు ఇష్టమైతే పెళ్లి సంగతే ఆలోచిద్దాం. ఇప్పుడు నేను చెప్పినవన్నీ 100 రూపాయల బాండ్ పేపర్ మీద వ్రాసుకొని మనం సంతకాలు పెట్టడమే కాకుండా 10 మంది పెద్దలతో సాక్షి సంతకాలు కూడా చేయించాలి. రేపేనాడైనా గొడవలైతే కోర్టులో చూపించటానికి ఓ బలమైన సాక్ష్యం ఉండాలిగా అంది నందిని కుండబద్దలు కొట్టినట్టు. ఆర్థిక వ్యవహారాలను వివాహ బంధానికి ముడిపెడుతున్నారన్నమాట. మీ అమ్మా నాన్నలను చూసుకోవాలన్నారు. అంతవరకు చాలా సబబుగానే ఉంది. పెద్దవాళ్ళు మనం కాకపోతే ఎవరు చూసుకుంటారు? ఆ మాత్రం మంచి చెడ్డలు, బరువు బాధ్యతలు తెలవనోడిని కాను. నమ్మకమే వివాహ బంధానికి బలమైన పునాది. నేనేం అందరిలా విఘ్నత లేనోడిని కాదు. బాండ్ పేపర్లు, గీండు పేపర్లు నా దగ్గర జాంతా అన్నాయి. అది నాకు వెరీ ఇన్సల్టింగ్ మ్యాటర్. కానీ ఇలా అంటున్నందుకు సారీ. నాకు కొన్ని నిర్దిష్టమైన విధి విధానాలున్నాయి. పెళ్ళైన తర్వాత నీ జీతము నాదే కావాలి, నీ జీవితము నాదే కావాలి. ఇది నా స్వార్థ నిర్ణయం మాత్రం కాదు. వైవాహిక జీవిత భవిష్యత్తు ప్రణాళిక కోసం మాత్రమే. నా చెయ్యి పట్టుకొని నువ్వు నడిపించాలి, నీ చెయ్యి పట్టుకొని నేను నడిపించాలి. ఇద్దరికిద్దరం ఒక్కరం కావాలి. పరస్పరం అవగాహనతో ఇద్దరూ ఒక మాట మీదే ఉండాలి, ఒక బాట మీదే నడవాలి. నన్ను నా క్యారెక్టర్ను బాగా క్షుణ్ణంగా తెలుసుకున్నాకనే కదా పెళ్లి చూపులకు ఆహ్వానించారు. మళ్ళీ ఇలాంటి పితకాటాలేంటి? నాకు ఇలాంటివి నచ్చవు. మీ మాటలు వింటుంటే మీకు మనుషుల మీదే నమ్మకం లేనట్టుంది. పెళ్ళికి ముందే మీరు ఇలా మాట్లాడుతున్నారంటే ఇక పెళ్ళైన తర్వాత నా బుర్ర తినేసేలా ఉన్నారు. పెళ్ళైన తర్వాత కూడా పుట్టింటి విషయాలు కంటిన్యూ చేస్తానంటే కుదరదు. సారీ, ఏమీ అనుకోకండి. ఈ సంబంధం మనకు ముడిపడదు అన్నాడు గోపాల్ మొహమాటం లేకుండా. నందిని ముఖం మాడిపోయింది. చకచక మేడమెట్లు దిగి కిందకు వచ్చి తల్లిదండ్రులను తీసుకొని చరచర వెళ్ళిపోయాడు గోపాల్ చిరాగ్గా. వారు వెళ్ళిన వంక మాన్పురడిపోయి చూడసాగింది నందిని అహం దెబ్బతిన్నట్టుగా. ఓ మ్యారేజ్ పార్టీలో రాధాదేవి నందినిని చూసింది. నందిని రాధాదేవి డిగ్రీలో క్లాస్మేట్స్. దాదాపు 15 సంవత్సరాలు అయ్యుంటుందేమో ఇద్దరు ఒకరినొకరు చూసుకుని. డిగ్రీ తర్వాత ఎవరికి ఎవరు టచ్లో లేకుండా పోయారు. చానాళ్ల తర్వాత నందినిని చూసిన ఆనందంలో రాధాదేవి పరుగు పరుగున నందినిని చేరుకుంది. నందిని, నందిని అంది రాధాదేవి నందిని వీపు మీద జరుస్తూ. నందిని కోపంగా ఎవరు అని వెనక్కి తిరిగి చూసింది. రాధా, నువ్వా అంది నందిని సంతోషంగా. ఆహా, ఎన్నాళ్ళయిందే నిన్ను చూసి. మనం నిజంగా తింగరోళ్ళమేనే. డిగ్రీ అయ్యాక ఒకళ్ళతో ఒకళ్ళం కాంటాక్ట్లో లేకపోవడం నిజంగా తెలివి తక్కువతనం అంది రాధాదేవి. అదేం కాదులే కానీ
మనం ఒకరినొకరం పట్టించుకోలేదంతే. 3 ఏళ్ల డిగ్రీ పరిచయమేగా, పెద్దగా ఎఫెక్షన్స్ ఉండవులే అంది నందిని. ఏమిటో మనమే మాలోకంలో పెరిగామంతే. అప్పుడు సెల్ ఫోన్లు లేవు, ల్యాండ్ ఫోన్లే. అవైనా బాగా డబ్బున్న వాళ్ళింట్లోనే ఉండేవి. కనీసం అడ్రస్లు కూడా తీసుకోలేదు. నాకే తలుచుకుంటే సిగ్గేస్తుంది అంది రామాదేవి. అది సర్లే గాని ఏం చేస్తున్నావు? పెళ్ళయిందా? ఎంతమంది పిల్లలు? మీ వారేం చేస్తుంటారు అంది నందిని ఆతృతగా. మై గుడ్ లక్. నా హబ్బీ, లవ్లీ హబ్బీ నన్ను ప్రాణంగా చూసుకుంటారు. ఇక పిల్లలంటావా? ఓ పాప, ఓ బాబు. ఏరి నీ పిల్లల్ని చూపించవే, నాకు చూడాలని ఉంది. ఎందుకు లేదు, వారికి సంబంధం లేని ఈ మ్యారేజ్ పార్టీ మధ్య తెగ అల్లరి చేసేస్తారు. వాళ్ళను పట్టుకోలే, అందుకే తీసుకు రాలేదు. మీ ఇద్దరూ ఇలా వచ్చేస్తే మరి వారల్ని ఎవరిని చూసుకుంటారే? దానికేం భాగ్యం? ఇంట్లో 4 పెద్ద తలకాయలున్నాయిలే, వాళ్ళు మహదానందంగా చూసుకుంటారు. ఎవరే ఆ 4? మీ అత్తామామలు, ఆడబడుచులా? అబ్బే, మా వారొక్కరే కొడుకు, ఆడబడుచులు నహిహై. మా అత్తగారు, మామగారు, మా అమ్మ నాన్న, ఈ 4 సరిపోరా వాళ్ళను చూసుకోవడానికి? పిల్లలు కూడా వాళ్ళ దగ్గరే ఉండటానికి ఇష్టపడతారు. మేము ఎక్కడికి వెళ్ళినా మా వెంట పడరు. వాళ్లకు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలే ఇష్టం. ప్రారంగా ఉంటారనుకో, వారితోనే ఆట పాటాను అంది రాధాదేవి గొప్పగా. భలే అదృష్టవంతురాలివే. మీ అమ్మా నాన్న కూడా మీ అత్తవారింట్లోనే అందరూ కలిసే ఉంటున్నారన్నమాట. అవుని, నేను మా అమ్మా నాన్నకు ఒక్కదాన్ని. పెళ్ళయ్యాక వారిని కూడా మా దగ్గర తీసుకువచ్చేశారు మా హబ్బీ. హీ ఈజ్ వెరీ వెరీ నైస్ జెంటిల్మెన్. అలాంటి సోల్మేట్ దొరకటం నా పూర్వజన్మ సుకృతమేననుకో. నేను వారినేమి నోరు తెరిచి అడిగాను, కానీ వారే అన్నీ అర్థం చేసుకొని సమయానుకూలంగా సందర్భానుసారం సమకూర్చేస్తుంటారు. నాకు అడిగే ఛాన్స్ ఇవ్వరు. అలాంటి వారు 100కో కోటికో కాదు, కోటికొక్కరు కూడా ఉండరేమోనే అంది రాధాదేవి పొంగిపోతూ, భర్తను గురించి గొప్పగా చెబుతూ. నువ్వేం జాబ్ చేయడం లేదేమిటి? ఓ, చెప్పడం మర్చాను. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ ఎంప్లాయీని. నా ప్యాకేజ్ ఎంతో తెలుసా? 35 lakhs. ఆహా, ఇంకో విశేషం చెప్పనా? మా వారి కంటే నాకు 10 lakhs ఎక్కువ తెలుసా? నువ్వేం చేస్తున్నావు? ఉద్యోగం చేస్తున్నావా? మీ హబ్బీ ఏం చేస్తున్నారు? పిల్లలు ఎంతమంది? నీ కథా కమి విషయం చెప్పవే అంది రాధారాణి ఆతృతగా. ఉద్యోగం చేస్తున్నాను, కానీ నీ అంత ప్యాకేజ్ లేదులే. 18 lakhs. ఇంకా పెళ్ళి కాలేదులే. మై గాడ్, ఇంకా పెళ్ళి కాలేకపోవడం ఏంటి? డ్రీమ్ గర్ల్ లాంటి అందగత్తెవు. నిన్ను ఎవరైనా సరే ఎదురిచ్చి మరీ లాక్కుపోగలరు. మై బ్యాడ్ లక్ అంతే. అది సర్లే కానీ నీ శాలరీతో నువ్వేం చేస్తావు? అబ్బా, ఆ గొడవలన్నీ నాకెందుకు? ఏ నెలకా నెల నా శాలరీ మొత్తం అణా పైసలతో సహా మా వారికి ఇచ్చేస్తాను. వారే అన్నీ చూసుకుంటారు, నాకు అనవసరం. ఆ డబ్బు తలనొప్పులు నాకెందుకు బాబు? ఆ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటారు. నీ కష్టార్జితం కదే, నీ దగ్గరే ఉంచుకోవా? రేపన్ననాడు ఏదైనా అయితే నీ గతేం కాను? నీ డబ్బు నీ దగ్గరుంటే అదో ధైర్యం కదే. నాకు ఆ భయమైతే లేదు. వారికి నేనంటే ప్రాణం, నాకు వారంటే ప్రాణం. ఇక గొడవేముంది? నీకు ఒక విషయం తెలుసా? పెళ్ళైన ఈ 10 ఏళ్లలో మేము ఒక్కసారి కూడా దెబ్బలాడుకోలేదు తెలుసా? ఎందుకు దెబ్బలాటలొస్తాయే పిచ్చి మొకమ? నీ సంపాదనంతా ఆయన గారి చేతుల్లో పోశాక నువ్వు బంగారు బాతువి. నీ అడుగులకి మడుగులొత్తక ఏం చేస్తాడు? నీ వెనుక కూయి కూయమంటూ కుక్క పిల్లలా తిరగాల్సిందే. అమ్మోయ్, అదేం ఆయన దగ్గర కుదరదు. హీ ఈజ్ వెరీ ప్రిన్సిపల్డ్, బ్యాలెన్స్డ్ అండ్ డిసిప్లిన్డ్ పర్సన్. అన్ని పద్ధతిగా జరిగి పోవాల్సిందే. దేనికి లోటు రానివ్వరు, ఎవరిని బాధ పెట్టరు. మా అమ్మ నాన్నలను కూడా తన తల్లిదండ్రుల్లాగానే చూసుకుంటారు. దట్స్ వై ఐ ఆమ్ వెరీ లక్కీ అంది రాధాదేవి. భలే దారిలో పెట్టేశాడు నిన్ను. అందమైన ప్రేమ ముసుగు వేశాడన్నమాట. అబ్బా, అదేం కాదులేవి. అసలు ఈ ఉద్యోగమే నాకు మా శ్రీవారు పెట్టిన భిక్ష. డిగ్రీ తర్వాత నాకింక పై చదువులు చదవాలి ఉందని గీపెట్టి ఏడ్చినా వినకుండా మంచి సంబంధమని ఆలస్యం చెయ్యకుండా పెళ్లి చేశారు. పెళ్ళయ్యాక వారితో నెమ్మదిగా చెప్పాను. వెంటనే నన్ను ఎంబీఏలో చేర్పించేశారు. ఎంబీఏ అయ్యాక లా కూడా చదవాలని ఉందన్నాను. వెంటనే లా సెట్ కట్టించి
ట్రైనింగ్ ఇచ్చి ర్యాంకు తెచ్చుకున్నాక లా కాలేజీలో చేర్పించారు. నాకు ఉద్యోగం చెయ్యాలని ఉందని చెప్పాను. ఆ తర్వాత ఆయన ఆఫీస్లోనే హెచ్ఆర్ పోస్ట్ ఖాళీ అవ్వడంతో అప్లై చేయించి ఇంటర్వ్యూకు ట్రైనింగ్ ఇచ్చి సెలెక్ట్ అయ్యేలా చేశారు. నేను ఎంబీఏ మరియు లా చేసి ఉండటం వల్ల అంచెలంచెలుగా ఉద్యోగంలో ఎదిగిపోయాను. అడుగు అడుగున నాకు మా వారి ప్రోత్సాహమని. ఆయన నాకు భర్తే కాదు, ఓ గురువు, మంచి స్నేహితుడు కూడా అంది రాధాదేవి భర్తను మెచ్చుకుంటూ. అంత గొప్ప శ్రీవారిని నాకు పరిచయం చేయవా? చూసి తరిస్తాం అంది నందిని. హో, దానికేం భాగ్యం, రా అంటూ గబగబా చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళసాగింది రాధాదేవి. ఏమండి ఏమండి, ఇది మా డిగ్రీ ఫ్రెండ్ అంది వెనక నుండి భుజం మీద తట్టుతూ. వెనక్కి తిరిగి చూశాడు గోపాల్. అంతే, ఒక్కసారి నందిని గోపాల్ ఇరువురు కంగు తిన్నారు. నందిని తల వంచుకుంది. గోపాల్ మాత్రం కోపంగా చూడసాగాడు. ఏమి, ఇలాంటి బుర్రా బుద్ధి జ్ఞానం లేని వాళ్ళందరూ నీ స్నేహితులేనా అన్నాడు గోపాల్. చివుక్కున తలెత్తి చూసింది కోపంగా. నందిని కళ్ళల్లో నీళ్లు తిరగసాగే. అదేంటండి అలా అంటారు? పాపం అదేమనుకుని ఉంటుంది. నందిని మీకు ముందే తెలుసా? ఆహా, ఎందుకు తెలవదు, బాగానే తెలుసు. ఎలా తెలుసండి చెప్పండి, నాకు సస్పెన్స్గా ఉంది. నీకన్నా ముందు మేమిద్దరం పెళ్లి చూపుల్లో ఒకరికొకరం బ్రేకప్ చెప్పుకున్నాంలే. నిజమా? అయితే మిమ్మల్ని నందిని రిజెక్ట్ చేసిందా? లేదు, నేనే రిజెక్ట్ చేశా. అయ్యో, అదేంటి? అంత అందగత్తెను ఎవరైనా రిజెక్ట్ చేస్తారా? కాలేజీలో దాని వెంట ఎంతమంది అబ్బాయిలు వెంట పడేవారో తెలుసా? అది మాత్రం తలెత్తి కూడా చూసేది కాదు. అంత పద్ధతి అయింది తెలుసా? అది ఒక్కటే ఉంటే సరిపోతుందా? అన్ని విషయాల్లోనూ అందంగా ఆలోచించటమే గొప్పదనం. ఆ గొప్పదనం మీ ఫ్రెండులో లేదులే. సౌందర్య అహంకారంతో పాటు స్వాభిమాన అహంకారం కూడా ఎక్కువే. నాకు తెలిసి ఇప్పటికి కూడా మీ ఫ్రెండుకు పెళ్ళై ఉండదు. అవునండి, పాపం, ఇంత అందంగా ఉన్నా ఇప్పటికి కూడా పెళ్ళి కాలేదు. ఇంకెప్పటికీ కాదు కూడా. ఇంకెప్పుడు ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయకు. పిచ్చి మాటలు చెప్పి నిన్ను చెడగొట్టేస్తారు అన్నాడు గోపాల్ కసిగా. ఏంటండి మీరు మరీను, గతం గతః. ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు మాటలనడం. దానికి సారీ చెప్పండి. మీకే చెప్తుంటా, దానికి సారీ చెబుతారా లేదా అని గదమాయించింది రాధాదేవి. సారీ నందిని, ఏదో ఆవేశంలో ఏదేదో అనేశాను. మనసులో బాధంతా కక్కేశాను. ఏమీ అనుకోకు. ఆ రోజు నువ్వలా మొహమాటం లేకుండా అనేసరికి తట్టుకోలేక కోపం వచ్చి వెళ్ళిపోయాను. రియల్లీ ఐఆమ్ వెరీ సారీ అన్నాడు గోపాల్ తన అతి ప్రవర్తనకు సిగ్గుపడుతూ. ఇట్స్ ఓకే అంది నందిని కళ్ళు తుడుచుకుంటూ. లౌక్యంగా మాట్లాడటం చేతగాని వాళ్ళు జీవితంలో సగం ఓడిపోయినట్టే, ఒక్కొక్కసారి పూర్తిగా కూడా. ఎవరినైనా కట్టిపడేసే అందమున్న వాళ్ళు, అంత అందంగా లేని వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నాక నెమ్మది మీద తన భర్తను సంయమనంతో దారిలో తెచ్చుకోగలిగే నేర్పరితనం, చతురత కలిగి ఉండాలి. ఈనాటి అమ్మాయిలకు ఆ ఓర్పు నేర్పు ఉండకపోవడం చాలా దురదృష్టకరం. తమ స్వార్థ ప్రయోజనాల కోసం గుడ్డిగా తల్లిదండ్రులు చెప్పే విషయపు మాటలు వినడం వల్లనే కాపురాలు కూలిపోతున్నాయి. ఎప్పటికీ అమ్మాయిలే బలిపశువులైపోతున్నారు. అందమైన కుటుంబాన్ని మలుచుకునే విజ్ఞతను కోల్పోతున్నారు. తల్లిదండ్రులు నూరుపోసే అందమైన ఆత్మవంచన మాటలు మనసులో బలంగా నాటుకుపోవడం వల్ల కొందరు ఎప్పటికీ ఒంటరిగానే మిగిలిపోతున్నారు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.